చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నావు చెప్పు. ఏమి కదా రేపు శ్రీరామనవమి కదా, ఎన్ని పనులు ఉంటాయి తెలుసా. శ్రీరామనవమి ప్రిపరేషను, మలుపులు చేసుకోవాలి, ఒడిబియ్యము, తలంబ్రాలు అవన్నీ తయారు చేసుకోవాలి, డెకరేషన్ చేసుకోవాలి, ఇన్ని పనులు ఉంటాయి. ఏమేమైనాయి ఇన్ని పనులలో? ఏమైంది? నేను అన్నీ అవో తాంబాలము, చెమ్మెలు అన్నీ రెడీ పెట్టుకున్నా, మలుపులు చేసుకుంటున్నా ఒడిబియ్యంలకి. మళ్ళీ డాడీ వస్తాడు, విగ్రహాలు చేస్తాడు, డెకరేషన్స్ చూసుకోవాలి నాన్నకే నువ్వు సెట్ అవుతలేదు. సరే సోనా కాదు అంటే మా మమ్మీ కొన్ని సంవత్సరాలు మేము పుట్టక ముందు అప్పటి నుంచి మొన్న వాళ్ళు పోయేదాకా చనిపోయేదాకా చేసిండ్రు. నువ్వు జర డెకరేషన్ చూడమ్మా. చేస్తా. రొట్టి కాదు, డెకరేషన్ చేసి పెట్టుకుంటే రేపు ఈజీ అవుతుంది కదా నీకు కూడా. ఓకే. రేపు పిన్ని వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ వస్తారు, వాళ్ళ ముంగట అన్నీ అంటే ఆగం అవుతుంది. సరే డెకరేషన్ చేద్దాం. సరే రాములవారు సీతమ్మ మా ఇంటికి వచ్చిండ్రు. రాముడా లక్ష్మణుడా ఇక్కడ ఇప్పుడు హనుమంతుడు ఆంజనేయ స్వామి. మంచి సపరేట్గా ఉన్నాయి. మనము ఇట్లా బట్టలు కట్టించినా కానీ ఇవన్నీ తీసేసి నీట్గా కట్టించచ్చు. మంచిగా సన్న పుల్ల దండలు వేసి రేపు ఇంకా బాగా తయారు చేస్తాం. ఏం చేస్తున్నావు మమ్మీ? నేను చీరలు వేసుకుంటున్నా చూడ. ఎవరి చీర అది? సీతమ్మ చీరమ్మా. పెట్టాలా అమ్మవారికి, లేకపోతే గాజులు వేస్తారా? బ్లేస్లెట్ కూడా పెట్టు, అమ్మవారికి గాజులు కూడా వేస్తా. సూదిలో దారం పెట్టే. సూదిలో దారం పెట్టాలన్నా మమ్మీకి. పట్టు పట్టు దేవతకి అలంకరణ చేస్తుంది. ఆంటీ ఇక్కడ కూడా వస్తుందా? ఏంటి భాషింగం ఎక్కడ వస్తుంది? మధ్యలో వస్తారు ఈడ. రెడీ అయిందాన్ని అమ్మవారి చీర? అమ్మవారికి రెడీ అయింది. ఇట్లా బాగుందా కలర్ కాంబినేషన్? బాగుంది. ఇంకా పంచకి వేసుకుంటాను. అన్న పెళ్ళికి తమ్ముడు లక్ష్మణ్ ధూమ్ధామ్ తయారవుతుంది. మినిమం ఉంటాయి మరి. స్వయంవరం పెడదామా రేపు? స్వయంవరం పెడితే ఇప్పుడే పెట్టాలి, ఇప్పుడు పెడితే రేపు పెళ్ళి అవుతుంది. కాదు స్వయంవరంలోనే ఇన్స్టాంట్గా ఇట్లా దండలు వేసేసుకొని పెళ్ళి చేస్తారు కదా. స్వయంవరం కాగానే పెళ్ళి చేసుకుంటారా అలా? మమ్మీ దండ వేసేసుకుంటారు కదా మళ్ళీ. చాలు. అవును. అది ఓకే అన్నట్టుగా. ఓకే ఎంగేజ్మెంట్ అంటే మా పిల్ల అనిపించుకున్నారు, మా అబ్బాయి అనిపించుకున్నట్టు మా పిల్ల అనిపించుకుంటారు కదా, బొట్టు ఫంక్షన్ అట్లా అనమాట. నేను బొట్టు ఫంక్షన్ మీ దాంట్లో ఏమంటారు? మా పిల్ల అనిపించుకున్నారు. అదే అంటారు. కాదు సదా తప్పు అట్లా కాదు. కాదు అది తప్పు సోనా. ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇందాక ఏమన్నా సూర్యచంద్రుడు బాణాలు? వాళ్ళు సూర్యచంద్రులు అవి బాణాలు ఉంటాయి మెయిన్. చంద్రవంక బాణం అట్లా ఇస్తారు, అట్లా పోతుంది. ఏమేమి చేస్తున్నావు ఈరోజు? వంకాయలు టమాటా వేసిన, వాడికాయ పప్పు వేసిన, పెరగదు పోలే అన్నీ రెడీ అయినాయి. పొలం చేయాలి పొలం ఒకటి రెడీ 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 మార్కెట్లో ఇస్తే మార్కెట్లో రైతు రెడీ కామంటావా? రెడీ అనేదని
రెండు నల్లూసలు, పగడాలు పగడాలు, ముత్యాలు తీసుకోండి. తప్పదు. కట్నం అడుగుతాం మేము. ఎంత చెప్పండి. మంచి వరం ఇవ్వాలి అంటే అందరికి మంచి మంచి రాముడు అటువంటి వరం ఇస్తాం అందరికి. అదే కట్నం. అదే కట్నం. హారతి నాన్నవారు ఇచ్చారు ఎడ్యుకేషన్ పెట్టండి. ఒకటేసారి మా పిన్ని పిన్ని ఆయప్ప మా చెల్లె అందరూ ఉన్నది ఇంటికి వచ్చినామా ఇప్పుడు పౌడమా లేదా పౌడర్ ఈ పౌడర్ కూడా చిన్నగా ఉంది ముత్యాలు కలిపేటప్పుడు అన్ని పూలనే చాలా కొన్ని చాలా చిన్నగా ఉంది డాడీ ఆధారం పెడతారా మీరు కుడతారు బట్టలు కుట్టారు.
తీసేయన్న పాతది ఉండండి. ఉండండి ఉండండి మంచిగా ఉంది. వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటాను అట్లా మీటింగ్స్ అయితే కష్టం కదా.
మమ్మీ వాళ్ళ ముందు టాలెంట్ చూపెట్టద్దు. నీకు కూడా టిప్ ఇది హర్షిత. ఒక్కసారి పోలేలు మంచిగా చేస్తే ఎవ్రీ టైం పోలేలు నన్నే. ఇది ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? చాయ్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాయ్ ఒక్కసారి సరిగా పెడితే దాని తర్వాత ఇప్పుడు మనతోనే. ఒక్కసారి పోలేలు మంచిగా చేసినా ఎవ్రీ టైం పోలేలు. చేతులు అంటారు మళ్ళీ. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ భవానీ ఆంటీ. తింటున్నావా పెడుతున్నావా? కలుపుతున్నా. మరి నోట్లో అయింది. ఎట్లా అనిపించిందే మమ్మీ? కళ్యాణం ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. పొద్దున్న నుంచి ఏం డిస్టర్బెన్స్ కాకుండా టైంకి అన్నీ అనుకున్నట్టే చేస్తాను. టైర్డ్ అయిపోయినావా? టైర్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే అది సంతోషం ఉంది కదా. నేను అనుకున్నా చేయాలని చేసిన. ఫస్ట్ టైం చేసిన, ఎప్పటి నుంచి ఎప్పుడు చేస్తా. నిన్న 2 అయింది అన్నీ రెడీ చేసుకొని. మొన్ననే అనుకున్నా, నిన్ననే అన్నీ రెడీ అయినాయి. నైట్ అంతా పొద్దున్న లేచి అమ్మ వాళ్ళకు స్వామివారిని ఎదుర్కొచ్చినాం, కళ్యాణం చేసినాం. గుడి నుంచి అందరు వచ్చిండ్రు, భోజనం చేసుకున్నారు. భోజనాలు కూడా చాలా బాగా అయినాయి. అందరు ఆశీర్వదించి హ్యాపీగా పోయింది. ఇప్పటి వరకు ఇదంతా జరిగింది ప్రాసెస్. అందరు రావడం, పోవడం, కళ్యాణం చేయడం చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది కదా వాళ్ళని. చూసుకుంటే ఎంత వాళ్ళు నిన్నకంటే ఇంకా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ కళ్యాణం అయినందుకు. అంటే నాకు అట్లా అనిపిస్తుంది, మీకు కూడా అనిపిస్తుండొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది, వాళ్ళు నవ్వుతున్నట్టే అనిపిస్తుంది నాకైతే. నా సంతోషం వాళ్ళ సంతోషం అన్నది అనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గానే ఇంత మంచి అయింది. ఆ వారం ముందో 1 నెల ముందో నేను అనుకోలేదు. మొన్ననే అనుకున్నా. నిన్న ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇవాళ కళ్యాణం అయింది. అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది. హ్యాపీయా? చాలా హ్యాపీ.